అందరూ పోతున్న కారును దాడి చేసి కారులో ఉన్న మా ఏజెంట్ల మీద దాడి చేసి లోపలికి పోకుండా అడ్డుకుంటా ఉన్నారు. తుమ్మలపల్లె దగ్గర దాదాపు ఒక 100 మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు కర్రలు పట్టుకొని ఉన్నారు. అంటే మాకు ఆ పని చేయడం పెద్ద విషయం కాదు, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాళ్ళకు అడుగడుగున ఆ పనికి పోలీసులే సహకరిస్తున్నారు. ఎక్కడన్నా ఇంకా కర్రలు తక్కువైతే పోలీసులు లాఠీలు సైతం ఇచ్చే పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు. అంత అధ్వానంగా the worst policing ever seen in the history of Andhra Pradesh. The worst policing ever seen in the history of Andhra Pradesh. Chandrababu Naidu garu, you are a biggest failure. ఇంత అప్రజాస్వామికంగా నువ్వు ఎన్నికలు జరుపుతా ఉన్నావు. దీని బదులు ఎన్నికలు రద్దు చేసి కొత్త చట్టం ఫామ్ చేసుకుని అన్ని నువ్వు నామినేషన్ బేసిస్లో చేసుకోవడం మంచిది. ఎటువంటి నోటీస్ లేదు, కారణం లేదు, పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి ఈడ్చుకొని పోతా ఉన్నారు. నో రీజన్స్, నో నోటీస్, పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి ఈడ్చుకొని పోతా ఉన్నారు. నేను 10 రోజులుగా వీళ్ళని మంగపోతున్నా, సజావుగా జరపండి, నేను అన్ని రకాలుగా సహకరిస్తా అని. సజావుగా జరిపే వాళ్ళనేమో ఈడ్చుకొని పోతా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళు బూతుల దగ్గర గలాటలు చేసే వాళ్ళని మాత్రం బూతుల దగ్గర పెట్టినారు. తట్టు బయట నియోజకవర్గాల నుంచి వచ్చింది. ఈరోజు 15 బూతుల్లో కనీసం అంటే 2000 మంది బయట నియోజకవర్గాల నుంచి, ముఖ్యంగా జమ్మలమడుగు నుంచి, కమలాపురం నుంచి, ప్రొద్దుటూరు నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి ఇవాళ మా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. పోలీసులే దీనికి పూర్తి కారణం, పోలీసులే దీనికి ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నారు. ఇంత అధ్వానమైన పోలీసింగ్ నిజంగా ఎక్కడ చూసి ఉండం. బీహార్లో కూడా ఇంత అధ్వానంగా ఉండిండదేమో పరిస్థితులు. పోలీసులే అధికార పార్టీకి గూండాలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. పులివెందుల్లో పోలీసులు దౌర్జన్యానికి దిగారు. కొన్ని చోట్లయితే మహిళలపైన కూడా దాడులు జరుగుతున్నాయి. ఓటు వేయడానికి వెళ్లకుండా టీడీపీ గూండాలు అడ్డుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇస్మాయిల్ మనకు అందుబాటులో ఉన్నారు. ఇస్మాయిల్, ఏంటి అక్కడ పరిస్థితి? అసలు మహిళలను అని కూడా చూడకుండా అక్కడ టీడీపీ గూండాలు వాళ్ళు ఓట్లు వేయడానికి అనుకూలించకుండా అడ్డుకుంటూ ఉన్నారు, తమ పైన దాడి చేస్తున్నారనేసి కూడా చెప్తూ ఉన్నారు. ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం ఉందంటారా? అసలు పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ కాకముందే, అంటే ఉదయం 4 గంటలకే ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి సెలెక్టివ్ గూండాలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పప్పుల్లో పనిచేసేటువంటి ఎవరైతే బౌన్సర్స్ లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను తీసుకొచ్చి దాదాపుగా పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించి మొత్తం 15 పోలింగ్ బూత్లు ఉన్నాయి. 9 సెంటర్లు, అవి ఒక సెంటర్ లో 2-3 ఉన్నాయి. 9 సెంటర్ల దగ్గర దాదాపు 6 నుంచి 7 సెంటర్లు, అంటే 10-12 పోలింగ్ బూత్లు పూర్తిగా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. కంప్లీట్ గా దాన్ని క్యాప్చర్ చేశారు. ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లు గాని, ఆ ఊరి జనం గాని రాకుండా ఒక విధంగా అరాచకం సృష్టించేటువంటి ప్రయత్నం. దాదాపు ఏదైతే పోలింగ్ జరిగేటువంటి స్కూల్ ఉందో, పోలింగ్ బూత్ ఉందో, దానికి అటు 200 మీటర్లు, ఇటు 200 మీటర్లకు సంబంధించినటువంటి ఏరియా మొత్తం సాధారణంగా పోలీస్ అదుపులో ఉంటుంది. పోలీసులు దాన్ని మానిటర్ చేస్తారు. ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళను, ఏజెంట్లను, మీడియా ప్రతినిధులు అలో చేస్తారు. కానీ ఎవరిని కూడా జనాన్ని లేకుంటే ఏజెంట్లను అలో చేయట్లేదు. పూర్తిగా ఈ గూండాలు 300-400 మంది గూండాలు ప్రతి పోలింగ్ బూత్ దగ్గర దాన్ని ఆక్యుపై చేసి కూర్చున్నారు. ఎవరిని అటువైపు రావట్లేదు. మీడియా వెహికల్స్ అయితే ధ్వంసం చేస్తున్నారు. మీడియా వాళ్ళ మీద పిడిగుత్తులు కురిపిస్తున్నారు. ఎక్కడ ఏది అడిగేటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి పోలింగ్ బూత్లు ఉదయం 5 గంటలకల్లా కంప్లీట్ గా 12 పోలింగ్ బూత్లు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత పోలింగ్ వేసేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళను లీడర్స్ ఎవరైతే ఉన్నారో బెదిరిస్తున్నారు. అవినాష్ రెడ్డిని దాదాపు ఒక 6 గంటల వరకే, దాదాపు 5:40 వరకే ఆయనను పూర్తిగా పోలీసులు అదుపులోకి తీసుకొని బయటికి తరలించేసేశారు. పులివెందుల నుంచి ఆయనను కడప తీసుకెళ్తున్నారు. ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. ఆయనను పోలీస్ వాహనంలో ఇప్పటికీ 2-3 వెహికల్స్ మార్చి మరీ తీసుకెళ్తున్నారు. సో డెఫినెట్ గా ఇది ఒక విధంగా ఒక పర్టికులర్ గా గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఏదైతే పార్టీ ఉందో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అనుకూలంగా ఇక్కడి వ్యవస్థ పనిచేస్తుంది. పోలీసులు వన్ సైడెడ్ గా వ్యవహరిస్తున్నారు. ప్రజలు పోయి మొరపెట్టుకున్న వినటువంటి సిచ్యువేషన్. మహిళల పైన దాడి జరుగుతోంది. మహిళా ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా అలో చేయమని చెప్తున్నారు. మహిళల్ని ఓటు వేయకుండా రావద్దని చెప్తున్నారు. రాత్రంతా ప్రలోభాల పర్వము. ప్రతి ఇంటికి డబ్బులు, చీరలు తీసుకెళ్లి బలవంతంగా తీసుకోవాలనేటువంటి బెదిరింపు యత్నాలు ఎవరైతే తీసుకోమని చెప్తున్నారో వాళ్ళకు బెదిరింపులు. సో ఇటువంటి సిచ్యువేషన్ ని రాత్రి నుంచి ఒక అరాచకం జరుగుతోంది. 10,600 కోట్లు ఉన్నటువంటి ఒక జెడ్పీటీసీ ఎలక్షన్స్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కాన్సన్ట్రేట్ చేసి ప్రతి ఒక్కరు దీని మీద దృష్టి పెట్టి ఓటర్ల సంఖ్య కంటే ఎక్కువగా పోలీసులను, తెలుగుదేశం పార్టీ గూండాలను ఇక్కడ పెట్టి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారంటే ఏ స్థాయిలో అరాచకం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. నేను స్టిల్ అవినాష్ రెడ్డిని ఫాలో అవుతున్నాను. ఆయనను ఒక అన్డిస్క్లోజ్డ్ ప్లేస్ కి తీసుకెళ్తున్నారు అనేటువంటి చెప్తున్నారు. వీళ్ళని ఎంతవరకు మా వెహికల్ కి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయనను
సింగిల్ గా ఒక పోలీస్ వెహికల్ లో తీసుకెళ్తున్నారు. ఆయన ఒకటే ఉదయం కోరింది, ఎవరైతే పోలింగ్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళని అలో చేయండి, పోలింగ్ ఏజెంట్స్ ని పోలింగ్ బూత్లోకి అలో చేయండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళని అలో చేయండి అనేటువంటి అడుగుతున్నారు. నేను ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను, హౌస్ అరెస్ట్ చేసుకోవచ్చు కూడా అని చెప్పారు. అయినప్పటికీ ఆయనను పులివెందులో ఉంచకుండా ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు. డెఫినెట్ గా అవినాష్ రెడ్డి పులివెందులలో ఉంటే వీళ్ళ అరాచకాలు సాగవు, ఒక భయం ఉంటుంది తెలుగుదేశం పార్టీ గుండాలు సైతం అనేటువంటిది వీళ్ళు పేచాన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోతున్నారు. సో పులివెందుల్లో ప్రస్తుతము బయట ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ గుండాల ఆధ్వర్యంలో ఈ మొత్తం ఎలక్షనీరింగ్ జరుగుతుందని చెప్పొచ్చు. నేను మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను, మా ప్రతినిధి శ్రీనివాస్ నల్గొండ వారిపల్లి వెళ్తే దాదాపు 300 మంది ఆయన వెహికల్ చుట్టుముట్టి తీవ్రంగా పిడుగుతులు కొట్టి ఆయన వెహికల్ ధ్వంసం చేసి అక్కడి నుంచి ఒక విధంగా తరిమేసినటువంటి సిచ్యువేషన్. ఇలా అలో చేస్తలేరు, కెమెరాస్ ధ్వంసం చేస్తున్నారు. ఎవరైతే లోకల్ రిపోర్టర్ ఉన్నారో వాళ్ళను అలర్ట్ చేయదు, ఏ మీడియా వాళ్ళని కూడా అలో చేయనటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ ఇస్మాయిల్.